ఫ్రెండ్స్ టెక్నోస్ 1945 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 11, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి మోటోలా నుంచి. మోటోలా ఈ మంత్ చాలా మొబైల్స్ అండ్ కొన్ని డిఫరెంట్ గ్యాడ్జెట్స్ కూడా లాంచ్ చేస్తుంది. మొత్తం ఒకసారి చూద్దాం. ఇండియాకి మాత్రం ఏప్రిల్ 15వ తారీఖు మోటోలా H60 స్టైలస్ తీసుకొని రాబోతున్నారు. దీని గురించి ఆల్రెడీ చెప్పాను. వీళ్ళు టీజ్ కూడా చేస్తున్నారు. 15వ తారీఖు ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా మన ఇండియాలో చూస్తాము. అండ్ ఇండియాలో ఇంకా కొన్ని టీజ్ చేస్తున్నారు. ఒక ల్యాప్టాప్ టీజ్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూస్తే మీకు ఇది ఏప్రిల్ 17వ తారీఖు లాంచ్ అయిపోతున్న టీజ్ చేస్తున్నారు. మోటో బుక్ 60 ల్యాప్టాప్ అంట. అండ్ ఇది ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీనిలో 2.8K OLED డిస్ప్లే అయితే ఉంటుంది. 14 ఇంచ్ ల్యాప్టాప్ ఇది. అండ్ దీంతోపాటు ఒక ట్యాబ్ను కూడా టీజ్ చేస్తున్నారు. మోటో ప్యాడ్ 60 Pro మొత్తం 60 సిరీస్లోనే వస్తున్నాయి. ఈ 60 Pro ట్యాబ్ వచ్చేసరికి 3K డిస్ప్లేతో వస్తుంది. 3K LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8000 ప్రాసెసర్తో వస్తుంది. 10,200 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ దీనిలో పెన్ కూడా ఇస్తున్నారు. ఈ పెన్కి పేరు కూడా పెట్టారు, మోటో పెన్ ప్రో అంట. ఈ పెన్ని వీళ్ళు బాక్స్లో ఇంక్లూడ్ చేసేవచ్చు. సో ఇది బడ్జెట్లో తీసుకొని రావచ్చు. 25,000 మధ్యలో తీసుకొస్తారేమో తెలియదు. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకు తెలియదు. వీళ్ళు స్పెక్స్ ప్రకారం వీళ్ళు అగ్రెసివ్ ప్రైజింగ్ పెడతారు కాబట్టి 25,000 దగ్గర తీసుకొస్తారేమో అనిపిస్తుంది. అండ్ ఇవి వచ్చేసరికి ఇండియాలో టేస్ట్ చేస్తుంది. గ్లోబల్గా కూడా 3 ఫోన్స్ టేస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మోటోలో H60 Pro మోడల్ టేస్ట్ చేస్తున్నారు. ఇది గ్లోబల్గా ఏప్రిల్ 24వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు వీళ్ళ రేజర్ సిరీస్ ఫోన్స్ ఉంటాయి కదా, రేజర్ 60 అండ్ రేజర్ 60 అల్ట్రా ఫ్లిప్ ఫోన్స్, వీటిని కూడా వీళ్ళు ఏప్రిల్ 24వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. మొత్తం 3 ఫోన్స్ని టీజ్ చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు. సో మొత్తం గ్లోబల్గా ఇక్కడ చూసుకుంటే 6 ప్రొడక్ట్స్ మోటోలా నుంచి ఏప్రిల్లో రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి పోకో ఇండియా హెడ్ హిమాన్షు ఒక ట్వీట్లో నాక్ అని చెప్పేసి పెట్టారు. ఈ ట్వీట్లో మీకు ఏదైతే ఫోన్ కనిపిస్తుందో ఇది పోకో F7 అల్ట్రా. వీళ్ళు ఆల్రెడీ చెప్పారు పోకో F7 Pro కానీ F7 అల్ట్రా కానీ ఇండియాకి తీసుకొస్తామని చెప్పేసి. మోస్ట్లీ వీళ్ళు అల్ట్రా తీసుకురాబోతున్నట్టు అర్థమవుతుంది ఈయన రియాక్షన్ చూస్తుంటే. అంటే ఈ ఫోన్ ఫ్లాగ్షిప్ ఫోన్ 80 లీటర్ ప్రాసెసర్తో వస్తుంది. 2K డిస్ప్లే ఉంటుంది. మరి ఇలా అనుకున్న ప్రైస్కి తీసుకోవాలంటే కష్టం. దీన్ని నాకు 50,000 రూపాయల దాకా ప్రైస్ అయితే వెళ్ళొచ్చు. ఆ ప్రైస్లో పోకోకి మార్కెట్ కూడా లేదు. మరి చూడాలి దీన్ని ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. నేను అనుకున్నది పోకో F7 Pro మోడల్ తీసుకొస్తారేమో. ఇది 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది వస్తే 30,000-35,000 మధ్యలో వచ్చేది ప్రో మోడల్. అల్ట్రా 50,000 దాకా పోతుంది ప్రైస్. చూడాలి మరి ఎంత ప్రైస్లో తెస్తారు. ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ పోకో F7 Pro కానీ అల్ట్రా కానీ ఒక ఫోన్ అయితే మనం ఇండియాలో చూడబోతున్నాం. నెక్స్ట్ మనం గూగుల్ నుంచి నెక్స్ట్ వాళ్ళు తీసుకొచ్చే ఆండ్రాయిడ్ గ్లాసెస్ ఉంటాయి కదా, అంటే స్మార్ట్ గ్లాసెస్. ఇవి ఆండ్రాయిడ్ XR ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంటాయి ఇవి. అండ్ దీనిలో వీళ్ళు ఆండ్రాయిడ్ ఆటోని ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. మీరు నార్మల్గా కార్ నడిపేటప్పుడు ఆండ్రాయిడ్ ఆటో ఎక్కడ చూస్తారు? ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో చూస్తారు. కార్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో ఇట్లా తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మీరు గ్లాసెస్ పెట్టుకున్నారు అనుకోండి, గ్లాసెస్లోనే మీకు డైరెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు మ్యాప్ ఫాలో అవ్వచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే LG 5-star వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్. ఇది 9 kg వాషింగ్ మిషన్. యాక్చువల్గా అయితే ఇప్పుడు చెప్పిన ప్రైస్కి 7 kg వాషింగ్ మిషన్లు అయితే వస్తాయి. ఇది 9 kg వాషింగ్ మిషన్. యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 34,990 రూపాయలు ఉంది. దీని మీద 2,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 6,500 రూపాయలు HDFC కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. మొత్తం 8,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది టోటల్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 26,490 రూపాయలకి అయితే వస్తుంది. సో 26,500కి 9 kg LG, అది కూడా LG బ్రాండ్ నుంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏసర్ నుంచి స్మార్ట్ ఫోన్స్ తీసుకురాబోతుంది ఇండియాకి. వీళ్ళు టేస్ట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఇప్పుడు డేట్ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 15వ తారీఖు వీళ్ళు ముహూర్తం పెట్టుకున్నారు. ఏసర్ కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాకి అయితే రాబోతుంది. ఏసర్ ల్యాప్టాప్లు చాలా పాపులర్. ఫోన్స్ అంతా వీళ్ళు క్లిక్ అవ్వలేదు, మళ్ళీ చూస్తున్నారు ఫోన్స్ తీసుకొస్తున్నారు ఏసర్ బ్రాండ్ మీద. ఎక్కువ వీళ్ళు కెమెరాని, ఏఐని ఎక్కువ టీచ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు పోస్టర్ చూస్తూ ఉంటే చూడాలి మరి ఫోన్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ మనకి స్కై ఎయిర్ అని చెప్పేసి ఒక కంపెనీ ఢిల్లీలో డ్రోన్ డెలివరీ స్టార్ట్ చేసింది. వీళ్ళు కొన్ని బ్రాండ్స్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. బ్లూ డాట్, షిప్ రాకెట్, DTDC అండ్ ఈకామ్ ఎక్స్ప్రెస్ వీళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని డ్రోన్ ద్వారా డెలివరీ చేస్తున్నారు. వీళ్ళు టార్గెట్ వచ్చేసరికి నెలకి 150,000 డెలివరీ చేయాలంటున్నారు. అండ్ నార్మల్గా అయితే వీళ్ళు 10 kg వరకు ఇప్పుడు డెలివరీ చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళకి 50 kg వరకు డ్రోన్ అయితే క్యారీ చేయగలదని చెప్తున్నారు. కాకపోతే ప్రజెంట్ అయితే 10 kg లోడ్ వరకే వీళ్ళు డ్రోన్స్ ద్వారా డెలివరీ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ వీళ్ళని ఢిల్లీలో టెస్ట్ చేస్తున్న తర్వాత మిగతా సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు. డ్రోన్ డెలివరీ మీకు మొత్తం విస్తరింపజేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి KFC నుంచి. KFC అంటే మనకు గుర్తొచ్చేది చికెన్ పీస్లు, కరకరలాడే చికెన్ పీస్లు. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీటిని. అండ్ ఇప్పుడు ఇదే ఫ్లేవర్లో, ఈ ఫ్రైడ్ చికెన్ ఫ్లేవర్లో వీళ్ళు టూత్ పేస్ట్లు అమ్ముతున్నారు. సో టూత్ పేస్ట్ వీళ్ళు ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కాకపోతే ఇండియాలో లేవు, ఇవి గ్లోబల్గా తీసుకొని వచ్చారు. అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళిపోయినాయి. టూత్ పేస్ట్ కాస్ట్ వచ్చేసరికి $13 పెట్టారు, అంటే 1000 రూపాయల దగ్గర ఉంటుంది. దీంతోపాటు టూత్ బ్రష్ కూడా అమ్ముతున్నారు, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్. దాని కాస్ట్ వచ్చేసరికి దగ్గర $59 ఉంది. అది 5,000 రూపాయలు దాకా ఉంటుంది దగ్గర. అండ్ టూత్ పేస్ట్ ఒకవేళ మీరు యూజ్ చేస్తే సేమ్ ఏదైతే మీరు చికెన్ తింటున్నప్పుడు, KFC చికెన్ తింటున్నప్పుడు అయితే మీకు ఫ్లేవర్ వస్తుందో అదే ఫ్లేవర్ ఈ టూత్ పేస్ట్ నుంచి మీకు వస్తుందని చెప్పేసి అడ్వర్టైజ్ చేస్తున్నారు.
వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే టూత్ పేస్ట్లు కనిపిస్తూ ఉన్నాయి, సోల్డ్ అవుట్ అని కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే గణేష్ అడుగుతున్నారు, వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ టు లుక్ ఫర్ వెన్ బయింగ్ ఏ ఫోన్ అంటున్నారు. అంటే కొత్త ఫోన్ కొనే ముందు ఏమేమి ఫీచర్స్ చూడాలని అంటున్నారు. మీరు కొత్త ఫోన్ కొనే ముందు చూడాల్సింది ఫస్ట్ ఆ ఫోన్కి మీ ఏరియాలో చుట్టుపక్కల సర్వీస్ అవైలబుల్ ఉందా లేదా, అది ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ కదా ఇవి, ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు మనకి. సర్వీస్ సెంటర్ మనకి చుట్టుపక్కల అయితే ఉండాలి. ఏ ఫోన్ కొన్నా మీకు మినిమం ఒక 1 year అయితే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కొన్ని బ్రాండ్స్ 2 years కూడా ఇస్తారు, 1+1 లాగా ఫస్ట్ కొంటే ఫోన్. అది మెయిన్. దాని తర్వాత మీకేం అవసరం, ఫోన్ మీరు దేనికోసం కొంటున్నారు. చాలామంది పవర్ఫుల్ ఫోన్ కావాలంటారు, గేమ్స్ ఆర్డర్ ఏం చేయరు, జనరల్ యూస్కి వాడుతూ ఉంటారు. సో మీరు గేమ్స్ ఆర్డర్ అయితే పవర్ఫుల్ ప్రాసెసర్కి వెళ్ళండి. లేదా మీరు ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళైతే మాత్రం కెమెరా ఫోన్కి వెళ్ళండి, కొద్దిగా మిడ్ రేంజ్ ప్రాసెసర్ చూసుకోండి. ఇట్లా మీకు ఏది అవసరమో ఫస్ట్ మీరు ఆలోచించుకోవాలి. దాని ప్రకారం ఒక ఫోన్ మీరు డిసైడ్ అవ్వండి. మీరు ఎంత డబ్బులైనా పెట్టండి, మీకు పనికొచ్చే ఫీచర్స్ ఉన్న ఫోన్ లేకపోతే మాత్రం పెట్టిన డబ్బులు వేస్ట్. నెక్స్ట్ మనం గుజరాత్లో జితేష్ అని చెప్పేసి ఒక ఆఫీస్ బాయ్, ఒక ప్రైవేట్ కంపెనీలో ఆఫీస్ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతనికి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వచ్చినాయి, దగ్గర 36 కోట్లు నువ్వు కట్టాలి, నీ పేరు మీద కంపెనీ రన్ అవుతుంది, జేకే ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి నోటీసులు వచ్చినాయి. ఇతను షాక్ అయిపోయాడు. అంటే ఇప్పుడు ఇలాంటి సంఘటన మనకి ఇంతకుముందు కూడా జరిగింది. ఏంటంటే వీళ్ళకి ఏం తెలియదు పాపం, వీళ్ళది ఐడెంటిటీ యూజ్ చేసుకుని వీళ్ళ పేరు మీద బిజినెస్లు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇవి ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చి కొంచెం మీ ఆధార్ అథెంటికేషన్ తీసుకోవడం కానీ, మీ ప్యాన్ డీటెయిల్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తుంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇరుక్కుంటారు. ఎవరికి మీ ఆధార్ అథెంటికేషన్ అయితే ఇవ్వద్దు అసలు. మీ ఆధార్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆధార్కి ఓటీపీలు వస్తుంటాయి చూసావు, అది మీ ఫోన్ నెంబర్ ఉందో లేదో కూడా చెక్ చేసుకొని, ఒకవేళ లేకపోతే మార్పించుకోండి. మీ ఈమెయిల్ ఐడి కూడా మీదే పెట్టించుకోండి. ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఉందో లేకపోతే మాత్రం వాళ్ళు మీ ఆధార్ నెంబర్తోనే స్కామ్ చేసేయచ్చు. అండ్ పాన్ కార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 డీటెయిల్స్ అయితే ఎవరికి షేర్ చేయొద్దు. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజ్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో ఒకవేళ మీరు వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే కోర్ట్ మూవీ వచ్చింది నెట్ఫ్లిక్స్లో, అండ్ చావా హిందీ లాంగ్వేజ్లో ఉంది నెట్ఫ్లిక్స్లో. పెరుసు తెలుగులో కూడా ఉంది, నెట్ఫ్లిక్స్లో వచ్చింది. ఇది కూడా షప్పు అని చెప్పేసి ఇంకో మూవీ ఉంది, ఇది కూడా సోనీ లీవ్లో వచ్చింది. మొత్తం ఈ మూవీస్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఓన్లీ చావా ఒకటి హిందీలో ఉంది, మిగతా తెలుగులో కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా చూసారా, ఏది మీకు నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీకెండ్ మీరు ఏది సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెడుతుంటారు కదా, ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళు తప్పు చెప్పినా కానీ వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకుంటారు అన్నట్లుగా వార్నింగ్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు అలాంటివి చేస్తే మాత్రం అదే మీకు చివరి రోజు అన్నట్లుగా సీరియస్గా అయితే వార్నింగ్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరే వినండి. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. నెక్స్ట్ మనకి యూపీలో జరిగింది. యూపీలో ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టాడు ఒక వ్యక్తి, దగ్గర అప్పులు చేసి మరీ పెట్టాడు. మొత్తం పోయిన ఏం చేయాలో అర్థం కాక రోడ్డు మీదకి వచ్చేసి పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. సో అక్కడ నైబర్స్ అందరూ వచ్చి అతన్ని మంటలు ఆపారు కాబట్టి కాపాడారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మొత్తం చూడొచ్చి పేస్ట్ రాశారు, మొత్తం కాలిపోలేదు. దేవుడి దేవాల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వబట్టి మనోడు బతికాడు. ఎప్పుడు మీకు ఒకటే చెప్తాను నేను, ఈ బెట్టింగ్లు జోలికి కానీ ట్రేడింగ్ జోలికి కానీ వెళ్ళొద్దు. అప్పులు చేసి ఎప్పుడు అసలు ఇన్వెస్ట్మెంట్ జోలికి అయితే అసలు వెళ్ళొద్దు. మీ ఉన్నదాన్ని హ్యాపీగా అయితే బతకండి. అప్పు అనేది ఎప్పుడైతే మీ జీవితంలో ఎంటర్ అవుతుందో అప్పుడు మీ జీవితంలో మనశ్శాంతి పోతుంది. నెక్స్ట్ మనకి కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది. ఒక అమ్మాయికి పార్సల్ అయితే వస్తూ ఉన్నాయి. లాస్ట్ అక్టోబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు ఈ 5-6 నెలల్లోనే అమ్మాయికి దగ్గర ఒక 300 పార్సిల్ వచ్చినాయి. అన్ని క్యాష్ ఆన్ డెలివరీ వస్తూ ఉన్నాయి. సో అమ్మాయి కొన్ని అప్పుడప్పుడు తక్కువ రేట్లో వచ్చినాయి, కొన్ని అయితే తీసుకుంది. అసలు ఎవరు పంపిస్తున్నారు ఏందని చెప్పేసి, అడ్రస్ లేదు ఏం లేదు, ఎవరు పంపిస్తున్నారు అమ్మాయికి ఏం అర్థం కావట్లేదు. అండ్ తర్వాత ఏం చేసేదేం లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇట్లా నా పేరు మీద నాకు తెలియకుండా పార్సిల్స్ అయితే వస్తున్నాయి అని చెప్పేసి. పోలీసులు ట్రాక్ చేశారు ఎవరు చేస్తున్నారు ఇదని. ట్రాక్ చేస్తే తెలిసింది ఏంటంటే అక్టోబర్ ఆ టైంలో ఈమెకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. వీళ్ళిద్దరు విడిపోయారు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇదంతా చేస్తుంది. ఎందుకు చేస్తున్నారంటే అతన్ని హింసించేదంట. అంటే నాకు ఈ ఫోన్ కొనిట్టు, నాకు ఈ ట్యాబ్లెట్ కొనిచ్చు. అబ్బాయి దగ్గర డబ్బులు లేకపోయినా కానీ అబ్బాయిని హింసించేదంట, అది కొని అని చెప్పేసి. అలా వాళ్ళు విడిపోయారు. సో అలా పక్క తీర్చుకోవడానికి మనోడు ఏం చేశాడంటే, నన్ను కొనియమన్నావు కదా నువ్వే కొనుక్కో అనేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసి అమ్మాయికి పార్సల్ పంపించడం స్టార్ట్ చేశాడు. ఇది ఒక రకమైన రివెంజ్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. ఈరోజు iQOO Z10 7300 mAh బ్యాటరీ ఫోన్. చాలా మంది అడిగారు ఈ ఫోన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఈరోజు వీడియో అయితే పోస్ట్ అయింది మన ఛానల్. ఒక మీరు చెక్ చేయకపోతే ఇంకా ఇక్కడ చెక్ చేయండి, కార్డ్స్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్.